హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా తెలంగాణ అంశాలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కింది నదుల్లో ఏ రెండు ప్రధాన నదులు తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి? 1 గోదావరి కృష్ణ, 2 భీమా నర్మదా, 3 పాతాళగంగా తపతి, 4 కృష్ణా తుంగభద్ర. ఆన్సర్ గోదావరి కృష్ణా నదులు తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి 1969లో భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు నియమితులయ్యారు? 1 కేఎల్ రావు, 2 ఆర్ఎస్ బచావత్, 3 బిఎస్ కృష్ణ, 4 కుమార్ లలిత్. ఆన్సర్ ఆర్ఎస్ బచావత్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, 1933 పరమాణ ప్రకారం ముల్కీగా గుర్తింపు పొందడానికి కనీస నివాస అర్హత ఎన్ని సంవత్సరాలు? 1 12 సంవత్సరాలు, 2 15 సంవత్సరాలు, 3 4 సంవత్సరాలు, 4 6 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ 2 15 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కృష్ణా నదితో సంబంధం లేని ప్రాజెక్టు ఏది? 1 నాగార్జున సాగర్, 2 శ్రీశైలం, 3 పులిచింతల, 4 ఎల్లంపల్లి. ఆన్సర్ ఎల్లంపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఏ నదిపై నిర్మించారు? 1 కృష్ణ, 2 మూసి, 3 మంజీరా, 4 తుంగభద్ర. ఆన్సర్ తుంగభద్ర. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో 1955-56 నుంచి 2015-16 వరకు బావుల ద్వారా చేసే వ్యవసాయ సాగు దాదాపు 16% నుంచి ఎంత శాతంకు పెరిగింది? ఆప్షన్ 1 60 నుంచి 70% పరిధిలో, 2 70 నుంచి 80% పరిధిలో, 3 50 నుంచి 60% పరిధిలో, 4 80% మించి. ఆన్సర్ 80% మించి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వనరుల్లో గొట్టపు బావుల వాటా 1956-57లో శూన్యం కాగా 2011-12లో దాని వాటా ఎంత శాతానికి పెరిగింది? 1 43, 2 49, 3 33, 4 26. ఆన్సర్ 49%. నెక్స్ట్ క్వశ్చన్, 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో కింది వాటిలో ఏ ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయ్యింది? 1 జీవో నెంబర్ 65, 2 జీవో నెంబర్ 610, 3 జీవో నెంబర్ 565, 4 జీవో నెంబర్ 36. ఆన్సర్ జీవో నెంబర్ 36. నెక్స్ట్ క్వశ్చన్, భూ పంపిణీ భూశాసనం అమలును సమీక్షించడానికి 2004లో ఏపీ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది? 1 సిహెచ్ హనుమంతరావు, 2 జయతి ఘోష్ కమిటీ, 3 రోషయ్య కమిటీ, 4 కోనేరు రంగారావు కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4 కోనేరు రంగారావు కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజనుల భూముల రక్షణ కోసం చేసిన చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తున్నారు? 1 1/68, 2 1/70, 3 1/56, 4 1/64. ఆన్సర్ 1/76. 1/76 అనేది గిరిజనులకు సంబంధించిన ఇంపార్టెంట్ యాక్ట్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా కోసం మొదటి ఆధారమైన ఉస్మాన్ సాగర్ను ఏ సంవత్సరంలో నిర్మించారు? 1 1937, 2 1924, 3 1918, 4 1920. ఆన్సర్ ఆప్షన్ 4 1920. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, 1953లో నియమించిన ఎస్ఆర్సి భాషా ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ఇచ్చిన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించింది? 1 1954, 2 1958,
3 1955, 4 1957. ఆన్సర్ 1955. నెక్స్ట్ క్వశ్చన్ 1951 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ రాష్ట్ర జనాభా ఎంత? 1 76,81,357, 2 1,53,38,534, 3 1,23,38,534, 4 1,63,38,534. ఆన్సర్ ఆప్షన్ 4 1,63,38,534. నెక్స్ట్ క్వశ్చన్ దేబార్ కమిషన్ దేనికి సంబంధించింది? 1 భూ సంస్కరణలు, 2 మిగులు నిధులు, 3 షెడ్యూల్ తెగల పాలన సంక్షేమం, 4 అటవీ హక్కులు. ఆన్సర్ షెడ్యూల్ తెగల పాలన సంక్షేమం. నెక్స్ట్ క్వశ్చన్ కౌలు సంస్కరణల అధ్యయనం చేయమని నిజాం రాజు ఏర్పాటు చేసిన కమిటీ? 1 ప్రకాశం కమిటీ, 2 బారుచా కమిటీ, 3 భగవతి కమిటీ, 4 జెసి కుమారపు కమిటీ. ఆన్సర్ బారుచా కమిటీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం జాగీరుల రద్దు క్రమబద్ధీకరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1 1458 పాస్లీ, 2 1158 పాస్లీ, 3 1358 పాస్లీ, 4 1258 పాస్లీ. ఆన్సర్ 1358 పాస్లీ. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కింది వాటిలో ప్రస్తుతం లేనిది ఏమిటి? 1 కోశలోటు, 2 బడ్జెట్ లోటు, 3 ప్రాథమిక లోటు, 4 రెవెన్యూ లోటు. ఆన్సర్ రెవెన్యూ లోటు. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో సగటు కమతాల పరిమాణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? 1 ఆదిలాబాద్, 2 నల్గొండ, 3 రంగారెడ్డి, 4 వరంగల్. ఆన్సర్ ఆదిలాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎంటీఎస్ను హైదరాబాదులో ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1 2003 ఆగస్టు 7, 2 2003 ఆగస్టు 8, 3 2003 ఆగస్టు 9, 4 2003 ఆగస్టు 10. ఆన్సర్ 2003 ఆగస్టు 9. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నిమ్జు తెలంగాణ ఏ జిల్లాలో ఉంది? మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి. ఆన్సర్ సంగారెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన మొదటి థర్మల్ విద్యుత్? 1 యాదాద్రి థర్మల్ ప్లాంట్, 2 భద్రాద్రి థర్మల్ ప్లాంట్, 3 కాకతీయ థర్మల్ ప్లాంట్, 4 జైపూర్ థర్మల్ ప్లాంట్. ఆన్సర్ భద్రాద్రి థర్మల్ ప్లాంట్. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో రెండో అతిపెద్ద జిల్లా ఏది? భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్. ఇవి ఫ్రెండ్స్ టుడే తెలంగాణకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.